సాధకోత్తములు సాధక ప్రియులకు శుభోదయం, శుభాశిష్యులు. ఈరోజు అమావాస్య పర్వదినం ఉన్నందున చాలా అద్భుతమైనటువంటి మంత్రాన్ని మరి సాధకులకు, మంత్రాభిలాషులకు ఒక క్రమ పద్ధతి కరమైనటువంటి జీవన శైలికి ఉపయోగపడేటటువంటి చాలా అద్భుతమైన సర్వారిష్టాలు, సర్వభయాలు, సర్వోపద్రవాలు తొలగిపోయేటటువంటి మంత్రము నేను చెబుతున్నా. ఈ మంత్రం చాలా పురాతనమైనటువంటి గ్రంథాల నుంచి సేకరించబడి మరి ఈ మంత్రాన్ని సిద్ధింపచేసుకొని గ్రహణ కాలమందు 1008 సార్లు మా గురువుగారి సమక్షంలో సిద్ధింపజేసుకున్న తర్వాత మేము ఈ మంత్రాన్ని ఉపదేశం ఇవ్వడానికి మాకు అర్హత వచ్చిన తర్వాతనే ఇవ్వడం జరుగుతుంది. ఇట్టి మంత్రాన్ని ఎవరైనా మా దగ్గరికి వచ్చి గురు సమక్ష గురుముఖతనే ఉపదేశం తీసుకోవాలి. మరి లేని పక్షంలో చాలా అరిష్టాలు కూడా తొలగి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక ఈ మంత్రానికి గాను ఉపదేశానికి గురుకట్టడి కింద మేము మరి 12,016 రూపాయలు గురుకట్నం తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్రానికి సంబంధించి ఒక యంత్రం కూడా కట్టడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని మేము సిద్ధి పొందినాము కనుక మరి సాధక ప్రియులు మా దగ్గరకు వచ్చి ఏ క్షణము ఏ సమయంలోనైనా మా దగ్గరకు వచ్చి మరి ఉపదేశం తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు సొంతంగా నేర్చుకోవడం వలన అరిష్టాలు ఇబ్బందులు ఎదురవుతాయి. గురుముఖత గురు సమక్షంలో మా సమక్షంలో తీసుకోవడం ద్వారా మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటివి కలుగుతాయి. కనుక మీరు మా సమక్షంలో మా దగ్గరకు వచ్చి తీసుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు అనేటివి మీకు రావడం జరుగుతుంది. కనుక సాధక ప్రియులారా, మరి సొంత ప్రయత్నాలు మానుకొని గురు సమక్షంలో తీసుకోండి. ఈ మధ్యకాలంలో చాలామంది మంత్రోపదేశం ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. కానీ అందరూ సిద్ధ గురువులు ఉండరు మాలాగా. మేము ఎంతో కఠినమైనటువంటి కఠోరమైన శ్రమ చేసిన తర్వాతనే ఉపదేశాలు ఇవ్వడం జరుగుతుంది. కనుక మరి దయచేసి అర్థం చేసుకొని సమగ్రంగా మరి మంత్రాన్ని నేర్చుకొని లాభాలు పొందుతారని ఆశిస్తూ ఒకసారి ఈ మంత్రాన్ని చెప్తాను, వినండి. సర్వరిష్టాలు సర్వభయాలు తొలగిపోయేటటువంటి మంత్రం ఇది. చాలా అద్భుతమైన మంత్రం ఇది. గ్రంథపూర్వకంగా గ్రంథ పట్టణం తర్వాత మరి ఇవ్వడం జరుగుతుంది. సిద్ధింపజేసుకున్న తర్వాతనే ఈ మంత్రాన్ని ఉపయోగించి ఎంతోమంది కూడా బాగుపడడం జరిగింది. కనుక ఈ మంత్రాన్ని ఒకసారి చదువుతాను, వినండి. ఇది సెల్లు కెమెరా కొద్దిగా క్లారిటీ లేదండి, దయచేసి అర్థం చేసుకోవాలి. సర్వారిష్టాలు సర్వభయాలు సర్వోపద్రవాలు తొలగే మంత్రం విధి వచ్చేసి ఈ మంత్రం గ్రహణ కాలమందు కానీ పున్నమి అమావాస్య దినమునందు కానీ 1008 సార్లు చదివితే గురుకట్టడి తర్వాత సిద్ధి లభిస్తుంది. లేదా గురుముఖత అనగా సిద్ధి పొందిన గురుముఖత ఉపదేశం పొందిన సిద్ధి లభిస్తుంది. ఈ మంత్రం ప్రతిరోజు బ్రహ్మగడిలో లేచి చదువుకోవడం వలన సర్వ ఆపదలు భయాలు అరిష్టాలు తొలగిపోతాయి, భూతభయాలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు లభిస్తాయి, ఆరోగ్యం లభిస్తుంది, సమాజంలో గౌరవం లభిస్తుంది, వ్యాపారాలలో అధిక వృద్ధి అనేది లభిస్తుంది అని గ్రంథంలో కూడా రాయబడింది. కనుక ఈ మంత్రాన్ని మేము సిద్ధింపజేసుకున్న తర్వాతనే మీకు ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గరకు వస్తే మేము సిద్ధింపజేసుకున్నాం కనుక మేము ఒక యంత్రం కట్టి తావీజు కట్టి ఈ మంత్రాన్ని ఇస్తాం. తద్వారా మీరు సిద్ధి లభించి చాలా ఉపయోగాలు దీని ద్వారా లభిస్తాయి మీకు. సరే, మంత్రం చదువుతాను, వినండి. ఈ మంత్రానికి ఉన్న ఒక ఇంకొక రకమైన విశిష్టత ఏముందంటే, మనము బాగు చేసేటప్పుడు కానీ యంత్రం రాసి కట్టేటప్పుడు కానీ మంత్రించి బొట్టు పెట్టేటప్పుడు కానీ మొట్టమొదటి ఈ మంత్రాన్ని మనం చదువుకోవడం వలన మన మీదకి ఎలాంటి మరి రివర్స్ యాక్షన్స్ అనేవి జరగవు. ఒకసారి మంత్రం చెప్తా, వినండి. ఓం పరబ్రహ్మ పరమాత్మనే నమః. జగదుత్పత్తి ప్రళయకరాయ బ్రహ్మహరియరాయ త్రిగుణాత్మనే సర్వకౌతుకోని దర్శయ దత్తాత్రేయ సమత్తాత్రేయ సిద్ధి కురుకురు స్వాహా. ఓం పరబ్రహ్మ పరమాత్మనే నమః. జగదుత్పత్తి ప్రళయకరాయ బ్రహ్మహరియరాయ త్రిగుణాత్మనే సర్వకౌతుకోని దర్శయ దత్తాత్రేయ సమత్తాత్రేయ సిద్ధి కురుకురు స్వాహా. చాలా 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 అద్భుతమైనటువంటి మంత్రం ఈ మంత్రం. మరి ఈ మంత్రం కావాలనుకున్నటువంటి సాధక ప్రియులు మమ్మల్ని సంప్రదించి మరి ఇప్పుడు మేము బ్రహ్మగడిలో లేచి చీకటి ఉండగానే బ్రహ్మగడిలో లేచి మంత్రాన్ని అమావాస్య పర్వదినం కాబట్టి మేము చెప్పడం జరుగుతుంది. చాలా అద్భుతమైన రోజు, అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. కనుక ఈ మంత్రాన్ని తీసుకొని మా దగ్గరికి వచ్చి ఉపదేశం పొంది లాభం పడతారని ఆశిస్తూ హరి ఓం నమ శివాయ శివాయ నమః. ఓం నమో భైరవదేవ నమస్తే. ఓం శ్రీ కాళీ మాత నమస్తే నమస్తే నమస్తే.